హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటగా ఈ సమయాన్ని నాకు దేవుడు అనుగ్రహించాడు. మొదటగా దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. మీ అందరికి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం పరిగెత్తే వారముగా ఉండాలి. ఎవరి కొరకు పరిగెత్తాలి? దేవుని కొరకు పరిగెత్తే వారుగా ఉండాలి. ఏ విధంగా పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ఎవరైనా చదవండి. అటు తర్వాత అతని యజమాని భార్య యేషోబు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. చాలు మనకు తెలుసు కాబట్టి ఈ యొక్క అధ్యాయములో యేషోబు తన జీవితాన్ని ఎటువైపు పరిగెత్తున్నాడంటే పవిత్రత వైపు పరిగెత్తున్నాడు. పవిత్రతగా ఉండాలని, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని యేషోబు పరిగెత్తున్నాడు. ఎందుకు ఆ విధంగా పరిగెత్తున్నాడంటే పొతిఫరు తనకు కలిగినదంతా సమస్తము తన చేతులు కప్పచెప్పినప్పుడు తన భార్య అయితే తన భార్యని నిన్ను తప్ప నాకంతా అప్పగించాడని తన భార్యతో మాట్లాడు. నేను ఇంట్లో అన్నీ చూసుకునేవాడు నేనే కానీ నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదని యేషోబు తన భార్యతో చెప్పాడు. మనము దేవుని వైపు నడుస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన వ్యాధులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధన నుంచి నువ్వు తప్పించుకుని బయటికి రావాలంటే మొదటగా నీలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలంటే. దేవుని వాక్యం లేకపోతే ఆ శోధనలో మనము పడిపోతాం. అంతే, ఇంకంతే. యేషోబు దేవుని కలిగిన వ్యక్తి అండి. ప్రతి విషయంలో యేషోబుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే యేషోబు జీవితము దేవునితో పెనవేసుకుందండి. తన అన్నల ద్వారా శ్రమ పొందిన, అమ్మబడిన, గోతిలో తొయ్యబడిన, నేలలేని బావి లేచిన కూడా యేషోబు ఎక్కడ ఎవరిని వ్యతిరేకించి మాట్లాడినట్టు లేదండి. ఏది ఏమైనా దేవుని వైపే చూశాడండి యేషోబు. అందుకని తన భార్య, పొతిఫరు భార్య తనని ఏ విధంగా లొంగ తీసుకోవాలని ఆమె యేషోబుని అపవిత్రపరచాలని అనుకుంది. కానీ తనకు తోడున్న దేవుడు మాత్రము దేవుడు పవిత్రతలోనికి నడిపించాడు. అందుకని అక్కడ జరిగిన సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు. అక్కడ జరిగిన సిచ్యువేషన్లో పవిత్రత వైపు పరిగెత్తాడండి. ఎటు పరిగెత్తాడండి? పవిత్రత వైపు పరిగెత్తాడండి. పవిత్రమైన జీవితం కావాలండి. యవన బిడ్డలైన మనము, యవన కాలంలో జీవిస్తున్న మనము, మనకి ఇలాంటి శోధన వచ్చినప్పుడు, ఇలాంటి బాధ వచ్చినప్పుడు మనం పడిపోయే వారిగా మనం ఉండకూడదండి. అందుకని యోబు చక్కగా ఒక మాట చెప్తాడండి. యోబు 31వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచెదను. చాలండి. కన్నులతో నిబంధన చేసుకున్నాడండి. ఎవరు? యోబు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక నిబంధన కలిగిన వారిగా ఉండాలండి. నిబంధన లేకపోతే మనము పాపములో పడిపోతానంటాం. దేవుని మందిరానికి వచ్చిన వ్యర్థమే, ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా వ్యర్థమే, ఎన్ని పాస్గారితో నడుచుకుంటున్నా కదా అని పాస్గారితో నువ్వు నడిచిన కూడా అది వ్యర్థమేనండి. ఏమంటున్నాడు? నేను ఒక నిబంధన చేసుకున్నాను. దేవునితో ఒక వడింపు కలిగి ఉండాలండి. యవన కాలంలోనే దేవుని కొరకు నిలబడాలండి. యేషోబు యవన కాలంలోనే దేవుని కొరకు నిలబడ్డాడండి.
యవ్వన కాలంలో దేవుని కొరకు అనేక గొప్ప కార్యములు చేశాడండి. ఎక్కడ దేవుణ్ణి వదిలిపెట్టిపోయినట్టు లేదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు గత రాత్రి అంతా తన రెక్కల కింద భద్రపరిచి మరి యొక్క నూతనమైన దినాన్ని నీకు ఇచ్చాడంటే నువ్వు ఎలా జీవించాలంటే పవిత్రమైన జీవితం జీవించాలని ఇచ్చాడంటే. నీ మీద అపవిత్రంగా జీవించడానికి నీకు ఇవ్వాల ఈరోజు అపవిత్రమైన విధానంలో ఉండాలని ఇవ్వాల నీకు. ఆయన తలంపు, ఆయన ఆశ, ఆయన విధానం ఏంటంటే నీవు పవిత్రముగా ఉండాలని, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని. అందుకని ఏమంటున్నాడు, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. నిబంధన కలిగిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనము ఒక నిబంధన కలిగిన వారిగా ఉండాలండి. ఎక్కడున్నా మనం ఎక్కడ వేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఎలా జీవిస్తున్నా అక్కడ మనం ఏంటంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకుని నిబంధన కలిగిన వారిగా ఉండాలి. మన దేవుడు మనల్ని ఆయన బలపరిచే దేవుడు. ఆయన నీవు స్థిరముగా ఉండాలని, స్థిరత్వం ఒకనే నడత యెహోవా వలన స్థిరమవున చెప్తున్నాను. నీ నడత స్థిరమవు కావాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలండి. దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు నీ హృదయంలో దాచుకోవాలండి. యోసేపు కూడా తన జీవితంలో ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టు లేదండి. దేవుని మాటలే, దేవుని యొక్క తలంపులే శరసాల్లో వేయబడ్డా, ఎక్కడ వేయబడ్డా, ఎక్కడ నోరు విప్పి ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తన యవ్వన కాల జీవితం అంతా దేవుని కొరకే నిలబడ్డాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా జీవించాలి? మనం పవిత్రత వెంట పరిగెత్తే వారిగా ఉండాలా, లేకపోతే అపవిత్రమైన జీవితమే జీవించే వారిగా ఉండాలా? నటనకరమైన జీవితంలోనే మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? ఈ లోకంలో ఏమీ లేదండి. శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాం. శరీరము నిన్ను కోరుకున్నది నీ ఇష్టానుసారంగా చేయమని. నేత్రాలు చూసినప్పుడు అది నాకు కావాలని పడిపోతాం, దానివల్ల ప్రయోజనం లేదు. జీవపడము లేనిపోయిందో మనం చెప్పుకుంటూ, నేనంటే ఏమనుకుంటామని మనం చెప్పుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ అలాగేనే జీవిస్తూ ఉంటాం. వాటి వల్ల ప్రయోజనము ఏమీ లేదని భక్తుడైన యోహాను గారు చెప్తున్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. కనుక ఇక్కడ యోసేపును చూసినట్లయితే యోసేపు దేవునికి నమ్మకమైన వాడిగా జీవించాడు. ఎక్కడ పాపము చేయకుండా, తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకోకుండా, తన యవ్వన జీవితం దేవుని కొరకే ఖర్చు పెట్టేవాడిగా ఉన్నాడు. కానీ తన యవ్వన జీవితంలో ఎక్కడ పాడు చేసుకున్నట్టు మనం చూడలేదండి పరిశుద్ధ గ్రంథంలో. భక్తులు అందరికంటే యోసేపు తన యవ్వన జీవితం అంతా దేవుని కొరకే ఖర్చు పెట్టాడు. నా ప్రియమైన బట్టి దేవుని పెట్టారా. అదేవిధంగా 31వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నేను హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడలా నా పొరుగు వారి భార్య నేను వచ్చి ఉన్నాను. పరాస్త్రీని మోహించే వారిగా మనము ఉండకూడదు. ఈ హృదయములో ఏముండాలంటే అదేవిధంగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీ హృదయంలో ఏముండాలి? నువ్వు మోహించుకొని ఉండాలంటే, నీ హృదయాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే, నీ హృదయం అపవిత్రత వెంట పరిగెత్తుకుని ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలి? ఒక్కసారి చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుని సాగండి. సొలొమోను అనే జ్ఞానైన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మహాజ్ఞాని. ఆయన అంత జ్ఞాని ఎవరు లేడు. ఆయన చెప్తున్న మాట అంటే, నీ మాటలు ఎలా పట్టుకోవాలంటే పట్టుదలతో హృదయంలో పట్టుకోవాలి, పట్టుదల కలిగి ఉండాలండి. దేవుని మాటలు యోసేపులో ఉండే కనుక యోసేపు పాపము చేయడానికి పరిగెత్తలేదండి. అందుకని ఇక్కడ మనము 31:9 అయితే, నేను నా హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడలా అంటే, నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే నీ పరిస్థితి ఎలాగే ఉంటుందండి. దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యము నిన్ను సరిచేస్తూ ఉంటుంది. వాక్యం నీతో మాట్లాడింది, వాక్యం నేను నడిపించింది. వాక్యం మాట్లాడదండి, మాట్లాడింది.
దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. నువ్వు ఏ విధంగా నడవాలో ఆ వాక్యము నిన్ను దీపములాగా నడిపించింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును మనం ఏం చేయాలంటే హృదయంలో మనము వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. దేవుని మాటలు హృదయంలో పెట్టుకుని ఆ మాటల ప్రకారంగా మనం జీవించి బలాభివృద్ధి పొందుకోవాలి. యేషోబు కూడా దేవుని మాటలు యేషోబు హృదయంలో పెట్టుకున్నాడు కనుక ఎక్కడ తప్పు చేయలేదని, ఎక్కడ పొరపాటు అనేది చేయలేదని, ఎక్కడ దేవునికి అవమానం తెచ్చేవాడుగా ఉండలేదని. కనుక నా ప్రియమైన బట్టి దేవుని పెట్టలేదా. అదే విధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. చూసామంటే చాలండి, నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని యందు నమ్మకించాలండి. యేషోబు పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకించాడండి. తన స్వబుద్ధితో ఆలోచించలేదండి. ఏమి నేను ఈ పని చేస్తే గొప్పవాడు అయిపోతాను కదా అని అనుకోలేదండి. స్వబుద్ధి మనమైతే అలాంటి అవకాశం వచ్చినప్పుడు సతికలపడి ఆలోచన చేస్తాము. యేషోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి. ఎందుకంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని ఒక తలంపు కలిగి ఉన్నాడండి. నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, మనమైతే మన జీవితాలు పతనం చేసుకుంటూ ఉంటాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇది మంచి అవకాశం అని పడిపోయి పాపములు పడిపోయి శాపములు పడిపోయి అనేక విధాలుగా నష్టపోయి అనేక మంది చీచా అనిపించుకునే విధముగా మనము నడుచుకుంటాం. యేషోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యేషోబు ఏం చేశాడంటే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకించే వారిగా మనం ఉండాలి. ఆయన యందు నమ్మకించినప్పుడు ఆయన గొప్పగా నిన్ను నన్ను దీవిస్తాడండి. అదేవిధంగా 16వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 16:32 పరాక్రమశాలి కంటే ఏంటంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తన మనసును స్వాధీనపరుచుకున్నాడు వాడు శ్రేష్ఠుడండి. తన మనసును ఎవరు పాడు చేసుకుంటాడో వాడు శ్రేష్ఠుడు కాదండి. యేషోబు తన మనసును ఏం చేసుకున్నట్టే స్వాధీనపరుచుకుని దేవునికి అప్పచెప్పాడు. దేవుడు యేషోబుని నడిపించాడు. నా జీవితంలో మన మనసును స్వాధీనపరుచుకునే విధంగానే మనం నడుచుకోవాలని. అందుకని అన్నాడు, పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఎవరు సెలవిస్తున్నారంటే జ్ఞానైన సొలొమోను చెప్తున్నారు. ఎందుకంటే సొలొమోను తన జీవితంలో జరిగిన సిచ్యువేషన్ అన్ని సొలొమోనుకు తెలుసు. తన మనసును పాడు చేసుకుని దేవునికి దూరం అయిపోయాడు. తన మనసును పాడు చేసుకుని అనేక విధాలుగా దేవునికి దూరమై తొలగిపోయాడండి. అందుకని సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే తన మనసును ఎవడు స్వాధీనపరుచుకుంటాడో వాడు శ్రేష్ఠుడని సొలొమోను చెప్తున్నాడు. శ్రేష్టకరమైన జీవితము నీవు నేను జీవించాలంటే ఏం చేయాలంటే పట్టుదలతో దేవుని మాటలు మన హృదయంలో దాచుకోవాలి. ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలంటే దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏం చేస్తుంటే మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎలా నడుచుకుంటాం అంటే భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఉంటామండి. యేషోబు భయభక్తులు కలిగిన జీవితం కలిగి నమ్మకమైన వాడిగా దేవుడికి ఉన్నాడండి. నా జీవితంలో నమ్మకమైన వారిగా మనం ఉండి మనం ఎలా పరిగెత్తాలంటే పవిత్రత వైపు పరిగెత్తే వారిగా ఉండాలి.
ఈ యవ్వన కాలంలో మనము ఎటువైపు పరిగెత్తాలంటే పవిత్రత వైపు పరిగెత్తే వారిగా మనము ఉండాలని. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో 41, 40, 44 వచనం మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నట్టే పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతన్ని హెచ్చించాడని. చదవండి అంటే ఆదికాండం 41, 40. నీవు నా ఇంటికి నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. నీ సింహాసన విషయంలో మరియు చూడుము ఐగుప్తు దేశం మీద అంతటి మీద నేను నియమించి ఉన్నానని చెప్పాను. మరియు తన ఉంగరము తీసి యేషోబు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు పెట్టి అతను రెండో రథం మీద ఎక్కించి చాలండి. ఇక్కడ యేషోబుని రాజు గణపరచాడండి. రాజు గణపరచడం గల కారణం ఏంటంటే యేషోబు దేవునికి భయపడిన వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడండి. అందుకని పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి యేషోబుని దేవుడు హెచ్చించాడండి. నీవు నేను పవిత్రమైన జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, బలమైన వాడిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. నీవైతే బలమైన వాడిగా హెచ్చింపబడకుండా నీవు దేవుని చేతుల్లోనికి రాకుండా నీ ఇష్టాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీవు నడుచుకుంటావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేషోబు లాగా నువ్వు పవిత్రముగా జీవిస్తే, యేషోబు ఏ విధంగా ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు చేశాడు, ఆ విధంగా దేవుడు నిన్ను ఒక రాజుగా చేయాలి. ఒకప్పుడు చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న నిన్ను, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వారిగా ఉన్నప్పుడు నిన్ను అందరూ నిన్ను ఎలా అన్నారంటే ఒరే ధైర్య అంటున్న సమయంలో నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను గణపరిచాడండి, దేవుడు నిన్ను హెచ్చించాడు. అవునన్నా? ఇప్పుడు ఎలా అంటారు చూడగలేని బ్రదర్ అంటారు, లేకపోతే తమ్ముడు అని పిలుస్తారు, అంతేనా? అంతకుముందు ఒరే ధైర్య. యేషోబు యొక్క జీవితంలో కూడా అలా హెచ్చింపబడ్డ కారణం ఏంటంటే పవిత్రమైన జీవితం కలిగిన వాడిగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే పవిత్రమైన జీవితం కలిగి దేవుని కొరకు నడిచేవారిగా మనం ఉండాలి. అందుకు దేవుడు మనకి మరి ఒక నూతనమైన దినాన్ని మనకి ఇచ్చాడు. అందుకు పవిత్రంగా బ్రతకాలని, పవిత్రంగా జీవించాలని, పవిత్రమైన జీవితం కలిగి అనేక మందికి నువ్వు మాదిరిగా ఉండాలని ఆయన గత రాత్రంతా నిన్ను తన రెక్కల కింద కాపాడి మరి ఒక దినాన్ని నీకు ఇచ్చాడండి. ఏదో ఆషామాషిగా నీకు ఇవ్వలేదండి. నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చాలా ధన్యుడు అండి. అది అర్థం చేసుకోకుండా నువ్వు అసలు ఎందుకు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నేను ముగిచ్చేస్తానండి సమయం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 9-10 వచనం. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యేషోబును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మవేసులు కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతను అనుగ్రహించినందున ఫరో ఐగుప్తులకు తన ఇంటికంతటికి అతను అధిపతిగా నియమించాను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనం మనం చూసినట్లయితే రాజు అయిన ఫరో ఎదుట అతన్ని అనుగ్రహించిన ఐగుప్తి శ్రమలన్నింటిలోనే తప్పించి దయను జ్ఞానము ఐగుప్తి రాజు అయిన ఫరో ఎదుట అతన్ని అనుగ్రహించను. ఆయన దయనిచ్చే దేవుడు, ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ఎలా నడుచుకోవాలో
అలా నడుచుకోవటానికి నీకు తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అజ్ఞానులుగా ఉండకుండా ఇంకా ఎంతకాలం మనం అజ్ఞానమైన జీవితం జీవిస్తాం, ఇంకా ఎంతకాలం మనం దేవునికి దూరముగా ఉంటాం, ఇంకా ఎంతకాలము దేవుని ఎరగని ప్రజల్లాగా మనం ఉంటాం. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ భయం లేని ప్రజల్లాగా మనం ఉంటాం. ఐగుప్తిలో అన్నది కాని దేశంలో యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని. భయభక్తులు కలిగినట్టునే కాదు కానీ అనేక మందికి దేవుడు ఆశీర్వాదకర్తగా చేశాడండి. అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా చేశాడండి. ఎప్పుడంటే పవిత్రమైన జీవితం జీవించితే, నీవు నేను పవిత్రమైన జీవితం జీవిస్తే దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిది. యూసుఫ్ గురించి కొన్ని చక్కని మాటలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఎటువైపు పరిగెత్తాలనే విషయాన్ని చాలా చక్కగా చేసిన దైవసేవకుడికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాలు, ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటి వరకు ప్రార్థించండి. ప్రాముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 11:14 స్త్రీల కూడిక, అదేవిధంగా దైవసేవకుల సదస్సు జరుగుతుంది కనుక దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మన రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన దేవపాలయ్య గారు వారి కుటుంబం కూడా ప్రాంతానికి వస్తుండగా క్షేమమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు రాత్రి మళ్ళీ తిరిగి 7 గంటలకు సంఘక్షేమ అభివృద్ధి కూడిక స్టార్ట్ అవుతుంది కనుక దాని కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా సంఘం కొరకు, సంఘ విశ్వాసం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వ గారిని తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన అంశాన్ని జ్ఞాపకం చేసుకుని చివరిగా మన మధ్యలో దైవసేవకులు రవీంద్ర పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ఇక్కడి నుంచి మనం గృహానికి వెళ్ళిపోతాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు అయినా. ఈ ఉదయ కాలము చూడదగిన కృపను, ఆయుష్కాలము, ఆరోగ్యమును, క్షేమమును మా కలుగ చేసినందుకు స్తోత్రాలు తండ్రి. నిన్నటి దినమందు తండ్రి మీరు జరిగించిన సంఘ క్షేమవృద్ధి దైవ సేవకుల సదస్సు మొదటి దినం రాత్రి వేళ అద్భుతముగా, ఆశ్చర్యకరముగా జరిగించారు. 2 వర్తమానాల ద్వారా మీరు మా హృదయాలు తట్టారు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం స్తుతి కూడికలో నాయన పాల్గొనడానికి కృప చూపారు. మీరు ఇచ్చిన ఈ సన్నిధి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యంతవరకు మీ దాసు శిలువచాటును మరుగుపరుచున్నాయన యేసేపు జీవితంలో ఉన్న అయా తండ్రి, అయా నాయన ఆత్మీయ సత్యములను బోధించారు. నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రణాళికలు, నీ ఉద్దేశములు, నీ తలంపులు మా ఎడల అద్భుతముగా మీరు సిద్ధపరిచి ఉంటుండగా మేము కూడా తండ్రి పాపము చేయుటకు శోధింపబడిన సమయంలో పాపమునకును, లోకమునకును, శరీర క్రియలకునకు దూరముగా పారిపోయినప్పుడు, పవిత్రత కోసం నాయన ఆశపడినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, నీ ఉద్దేశములు, నీ తలంపులు, నువ్వు చేయబోయే కార్యములు, నీ ఆశీర్వాదమును, సమృద్ధిని ఏ రీతిగా పొందుతామో మీ దాసుని ద్వారా తెలియజేసినందుకు నీ స్తోత్రాలు తండ్రి. అయా అపవాది రకరకాలుగా దినములలో అయా నేను పడగొట్టడానికి, అవి నేలమట్టం చేయటానికి తండ్రి, మా విశ్వాస జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని పాడు చేయటానికి వాడు ఏలుబడి చేస్తుండగా, వాడు ప్రయత్నిస్తుండగా, వాడి ప్రయత్నములన్నీ యేసు నామమున వ్యర్థములగును గాక తండ్రి. అయా మీరు ఈ కృప చూపండి. నీ యొక్క హస్తంలో మమ్మల్ని దాయండి. నీ ఆత్మ నడిపింపులో సంఘమును మీరు కాపాడండి. మీ దీనదాసులు, స్థానిక సంఘ కాపరి గారిని బట్టి మీకే వందనాలు. నెహెమీయా గారు, వారి కుటుంబం, వారి బిడ్డలను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, సంఘమంతను బట్టి మీకే వందనాలు. సంఘంలో ప్రతి బిడ్డనైనా నీ ఆశీర్వాదం, దీవెనను పొందునుగాక తండ్రి. ప్రతి ఆటంకములు తొలగించబడునుగాక, ప్రతి శోధన నుండి విజయం కలుగునుగాక. ఆత్మీయతలోనైనా
బలవంతులై నాయన ఈ లోకమును, శరీరమును, అపవాదిని, దురాత్మ శక్తులను జయించదగిన కృపను ప్రతి ఒక్కరూ కూడా కలిగిందురు కాదు తండ్రి. అయ్యా తండ్రి, ఇంతవరకు ఈ స్తుతి ఆరాధనను ఘనముగా దీవెనకరంగా జరిగించినందుకు మీ స్తోత్రాలు. పగటి వేళ 10 గంటల నుండి ప్రారంభమవుతున్నాయి. అయ్యా తండ్రి, నేను స్త్రీల కొడుకు ఎంతున్న బట్టి మీకు వందనాలు. దైవజనులు వస్తున్నారు, వారి ప్రయాణాల్లో తోడే నుండి తండ్రి. అయ్యా స్త్రీలందరూ కూడా మీరు నడిపించండి. మీ దాసురాల ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. హృదయాలను తట్టండి. స్త్రీలను, సంఘంలో ఉన్న స్త్రీలను మీరు నేను బలవంతులుగా చేయండి, స్థిరపరచండి. అయా మీ యొక్క సాక్షి సమూహమై స్త్రీలు ఉన్నట్లుగా, వారి కుటుంబాలను కట్టుకున్నట్లుగా మీరే వాక్యము ద్వారా దర్శించండి, మీరే ఘనము నడిపించండి. అలాగే దైవజనులు తండ్రి దేవుని పదవి గారు వారి కుటుంబంతో దూర ప్రాంతం నుంచి వస్తుండగా వారి ప్రయాణం అంతట్లో తోడైపోండి, క్షేమంగా మమ్మల్ని నడిపించండి. అలాగే నాయన అయా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ అయా ప్రోత్సహిస్తున్నా అయా ప్రెసిడెంట్ అయ్య గారు, యేసురత్నయ్య గారిని బట్టి మీకు వందనాలు. వారు కూడా మా మధ్యగా రాబోతుండగా వారిని క్షేమ ప్రయాణం దయచి ఇంతవరకు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి, సమస్తమును బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నాయన రూబెన్ మినిస్ట్రీలో ఈ పరిచర్య ఈ 2వ సీజన్లో తండ్రి ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చినందుకు నీ స్తోత్రములు నాయన. సాయంత్రం వాళ్ళు జరుగుతున్న అయా మరి నాయన ఈ 2వ దినపు సంఘక్షేమర్థి కుడికలు మీ నా మహిమార్థమైన నడిపించమని, ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, దురాత్మ శక్తులను విడిపించండి. అయ్యా మీరు మాట్లాడండి, దైర్యం నిలబెట్టుకొని అద్భుతమైన వర్తమానాలతో ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచమని. ఈ కోరికలు మీ దాసునికి, సంఘమునకును, గ్రామమునకును ఆశీర్వాదకరంగా ఉండడం కాక తండ్రి. అపవాదిక తంత్రములు ఎవరిని మృంగుదులని గర్జించు సింహాలు వాడు ప్రయత్నిస్తుండగా వాడి ప్రయత్నములని, వాడి తంత్రములని, వాడి కీర్తులని, అగ్ని బాణములు యేసు నామములో లయమైపోవును కాక సంఘమును స్థిరపరచండి. అంత్య దినములను, రాకడ దినములలో మేము ఉంటుండగా తండ్రి సంఘమంతి అయా బలముగా ఉండునుగా, పరిచర్యలో సహకారులుగా ఉండునుగా. అయా నేను ఆదిమ సంఘం వలె యేసు నామములో మండించబదులుగా, ఐక్యత, ప్రేమ, సమాధానం అయా నేను నీ కృపకు పాత్రులై సంఘమంతి జీవించినట్లుగా కృప చూపమని, ఈ ఉదయకాలపు దేవుని తొలుపుమని. ఎంతవరకు నాయన మమ్మల్ని బలమైన దేవుడుగా, అగ్ని స్వరూపుడుగా సంచరిస్తూ ఈ కొడుకును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీ దాసుల ద్వారా తండ్రి యేసేపు జీవితంలోని గొప్ప సత్యమును మాకు తెలియజేసి బలపరిచి, హెచ్చరించి, సరి చేస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన నజరీయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపలు, పరిశుద్ధాత్మ నిత్యస్వామి ఎంతవరకు స్తుతి కుడిక జరిగించిన మరి నిలబెట్టుకుని వాడుకుని దాసునికి, సంఘ కాపరి గారికి, చేర్చిన సంఘములకు, యవనస్తులకు, నా తోటి దైవజనులందరికీ, సమస్తమునకు, గ్రామంతటికి సదాకాలం మీద తోడి మీ విడుదల చేసి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.